తిను. వా చాయ్ మాత్రం అదిరిపోయింది. మ్మ్. అంతకంటే కాశీ ఇంకా అదిరిపోయింది. నిజంగానే అసలు ఏ జన్మ చేసుకున్న పుణ్యం ఎవరిసో మేము అనుకున్నది 2 రోజులు. అంతే 2 రోజులు అనుకుంటే శివయ్య 9 రోజుల దాకా ఇక్కడ మమ్మల్ని పానీట్లే. నిజంగానే ఎడకరా పోయేది చూడాల్సింది చాలా ఉందని నిజం చెప్తున్నా. ఈ రోజుకి 9వ రోజు కాశీయాత్ర పరిపూర్ణం సంపూర్ణం. మనసు అయితే ఎంత హ్యాపీగా ఉందంటే అంత చాలా ప్రశాంతంగా ఉంది. 2 రోజులు అనుకుంటే 9 రోజులు అయింది. 9 రోజులు అంటే ఇంచుమించు తల్లి గర్భంలో ఉన్నట్టే. అది అసలు వేరే లెవెల్ అసలు. మొత్తం శివయ్య. ఆయన ఆజ్ఞ లేని మనం ఏం చేయలేం. ఎటు చూసినా కానీ శివయ్యే. కాశీకి రావాలనుకున్నా ఆయన ఆజ్ఞ ఉండాలి, కాశీ నుంచి పోవాలన్నా ఆయన ఆజ్ఞ ఉండాలి. అందుకే శివుడు ఆజ్ఞ లేనిదే శివైనా కొట్టదో అంటారు అనమాట. అంత మహిమల స్వామి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ అణు పిండి పిండి చెప్పాలంటే ఇక్కడ కర్మ కూడా రాలేదనమాట. అంత పవర్ఫుల్ ప్లేస్. ఈ భూమి మీద మొట్టమొదటి నగరం ఇదే, చిట్ట చివరి నగరం కూడా ఇదే అనమాట. అసలు చెప్పుకుంటా పోతా ఉంటే కాశీ అంటేనే అది ఒక వైపు. ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారైనా రండి. బా వేరే వైపు అటు చూస్తే గంగా, క్షేత్రపాలకుడు కాలభైరవుడు, క్షేత్రపాలకురాలు వరాహిదేవి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సైడ్ సీయింగ్. ఇక్కడ ఇదిగో ఈ మట్కా చాయ్, అసలు ఆ బాంగ్ లస్సీ, ఇంకా అన్ని ఒకటి కాదు. పరిపూర్ణం లైఫ్ అంటే వాట్ ఈజ్ లైఫ్ అంటే ఫస్ట్ కాశీకి రావాల్సిందే. తెలుగు వాళ్ళకి ప్రతి ఒక్క హిందీ వాళ్ళు కూడా కావచ్చు ఇక్కడ చాలా రిసీవ్ చేసుకుని చాలా బాగా చూసుకున్నారు. ఎందుకంటే మేము ప్రతి ఒక్క గుడి మేము చూస్తూ మీకు చూపిస్తూ మీరు ఎంకరేజ్ చేసి ఇన్ని లైక్లు, ఇన్ని షేర్లు, ఇన్ని ఫాలోవర్స్ అని ఈ కంటెంట్ ద్వారా కాశీ యాత్ర పరిపూర్ణం అని చెప్పుకోవచ్చు. నిజంగా అంటే చాలా అందరికి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అయితే డే 1 నుంచి ఈ 9 రోజులు కూడా కాశీలో ఏం చూడాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు చెక్ చేయాలంటే సింహపురి చిన్నోడు అఫీషియల్ ఛానల్ ని లేదా మన నెల్లూరు ఆల్రౌండ్ ఛానల్ ని 2 ఛానల్ చెక్ చేసి సరిపోద్ది. ఎందుకంటే 9 days లో కుప్పలుగా తట్టించామన్నమాట కంటెంట్ లో. వేరే లెవెల్. అదే మొత్తానికైతే ఈ రోజుకి 9వ రోజు. రేపు పొద్దునే ఫ్లైట్ బయలుదేరుతున్నాము. కానీ కాశీలో కంటెంట్ మాత్రం ఆగదు, ఆగనివ్వం కూడా. నెల్లూరులో ఉన్నా గానీ కంటెంట్ చాలా ఉంది, చేయాల్సింది వస్తూనే ఉంటది. సపోర్ట్ చేయండి. ఇంకా జ్యోతిర్లింగాలు అన్ని కూడా దర్శించాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా జుగుప్స ఐస్కాంతం లాగుతాడు శివయ్య. వా ఫైనల్ గా హర హర మహాదేవ శంభో శంకర.